నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం అందజేత, పారిశ్రామిక రంగాన్ని వేగవంతంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఒంగోలులో పట్టపగలే భారీ చోరీ, 30 సవర్ల బంగారం దోపిడీ, ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు. ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్లో కలెక్టర్ రాజాబాబు విస్తృత పర్యటన, ప్రభుత్వానికి పారిశ్రామికవేత్తలకు వారధిగా గ్రోత్ సెంటర్ పనిచేయాలని సూచన. ఇక వివరాల్లోకి వెళ్తే, పారిశ్రామిక రంగాన్ని వేగవంతంగా అభివృద్ధి చేయడంతో పాటు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్ రాజాబాబుతో కలిసి మొదటి విడత కింద భూములిచ్చిన రైతులకు పరిహార చెక్కులు పంపిణీ చేశారు. పరిశ్రమల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు స్పష్టంగా వివరించి, ఎటువంటి బలవంతం లేకుండా వారిని ఒప్పించి ఇష్టపూర్వకంగా భూములు ఇచ్చేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెన్యూవబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ప్రాజెక్టుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, దీనివల్ల స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిమిత్తం బల్లికురవ, సంతమాగులూరు మండలాల పరిధిలోని ఎస్ఎన్ గుడిపాడు, ఈస్ట్ కుందూరు, ముఖేశ్వరం గ్రామాలలో 1036.93 ఎకరాల భూమిని గుర్తించడం జరిగిందని మంత్రి తెలిపారు. 116.85 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా మిగిలిన 920.08 ఎకరాలు పట్టా భూమిగా ఉంది. రైతులందరి అభిప్రాయాలను గౌరవిస్తూ జిల్లా స్థాయి చర్చల కమిటీ ద్వారా ఎకరాకు 18 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. స్వచ్ఛంద భూసేకరణ విధానంలో భూములు అందించిన రైతులకు మొదటి విడత నేడు పరిహారం అందజేశామన్నారు. తమ భూములను స్వచ్ఛందంగా అందించి జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్క రైతుకు జిల్లా యంత్రాంగం తరపున మంత్రి, కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే జిల్లాలో పారిశ్రామిక రంగం మరింత పురోగతి చెందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆర్డీఓ సిహెచ్ విజయ్ జ్యోతి కుమారి, అధికారులు పాల్గొన్నారు. దానికి మీ భూములందరినీ అడిగాము, మీ అందరూ సహకరించారు. ముందు మీ అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే ఇండియాలో ఫస్ట్ ఎందుకు పెడుతున్నా, అద్దంకిలో రెమ్స్ అని ఒక రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని ఒకటి పెడుతున్నాము. ముఖ్యమంత్రి గారిని అడగగానే మన కాన్స్టిట్యూన్సీలో పెట్టడానికి ఓకే చేశారు. దాదాపు 1000 ఎకరాల్లో సెజ్ అనమాట. అది అంటే రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేది సెజ్. దాని సెజ్ను తయారు చేసి ల్యాండ్ ఎక్వేషన్ చేసి సెజ్ను తయారు చేస్తే కనుక ఇండస్ట్రీస్ బయట నుంచి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకుంటే ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి, పిల్లలకి, యూత్కి ఉపయోగం ఉండిద్దని దానికోసం పెట్టాము. వ్యాపారంగా అభివృద్ధి చెందింది. మనకి నేషనల్ హైవేలు ఉన్నాయి. తొందరలో రామాయపట్నం పోర్ట్ వస్తుంది. వీటన్నిటి కోసం పెట్టాము. ఇవాళ కొంతమంది రైతులు బిల్లింగ్ ఇచ్చారు. దాదాపు 175 ఎకరాలు. వాళ్ళందరూ కూడా 31,50,57 లక్షలు సంథింగ్ డబ్బులు ఇచ్చాము. దీనికోసం ఇప్పటికే మన డిపార్ట్మెంట్ నుంచి నెట్ క్యాప్ నుంచి దాదాపు 100 కోట్ల రూపాయల డబ్బులు కూడా రావడం జరిగింది. ఈ భూమి ఎప్పుడైతే రైతులు ముందుకు వచ్చి ఇస్తున్నారో దీన్ని బలవంతంగా కాకుండా రైతులు ఒప్పించి ఒకరి తర్వాత ఒకరిని ఒప్పించి తీసుకుంటా ఉన్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం తొందరలోనే ఇది కంప్లీట్ చేసేసి ఇక్కడ సెజ్ను తయారు చేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. 20 లక్షల ఉద్యోగాలే ధ్యేయంగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. అందుకని చాలా పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ మన రాష్ట్రంకి వస్తుంది. విండ్ కానీ, సోలార్ కానీ, పిఎస్పీలు కానీ, బ్యాటరీ స్టోరేజ్ కానీ, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇక్కడ పెడతా ఉన్నారు. వీటి తయారీ సంస్థలు కూడా రావాలని కోరుకుంటున్నాం. ఇటీవల కాలంలో ప్రీమియర్ ఎనర్జీ వచ్చింది, టాటా వాళ్ళు వస్తున్నారు, ఇట్లా చాలామంది వస్తున్నారు. వాళ్ళందరూ కూడా వైజాగ్ ప్రాంతంలో కానీ, అట్లానే తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ పెడుతున్నారు. మనం సెజ్ కనుక రెడీ చేసి ల్యాండ్ కనుక రెడీగా ఉంటే మన దగ్గర కూడా ఇండస్ట్రీ రావడం కోసమే ఈ కార్యక్రమం చేస్తాం. ఇవాళ డబ్బులు కూడా అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ వసతి కల్పించే లక్ష్యంతో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి అన్నారు. జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులలో పెండింగ్ విషయాలపై కలెక్టర్ రాజాబాబు, జేసీ కల్పనా కుమారి, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీలతో కలిసి సూర్యకుమారి సమీక్షించారు. జిల్లాలో కొత్తగా ఎన్ని అంగన్వాడీ భవనాలు మంజూరు అయ్యాయనే వివరాలను పీడీని అడిగి తెలుసుకున్నారు. గతంలో నిర్మాణం చేసి శిథిలావస్థకు చేరిన భవనాలు వివరాలు తెలియజేయాలన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రం వారీగా ఏ సమస్యలు ఉన్నాయో నివేదిక ఇవ్వాలని తెలిపారు. అంగన్వాడీలోని సమస్యలను పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని
పంచాయతీ నిధులతో పూర్తి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు కలెక్టర్ రాజబాబు తెలిపారు. అంగన్వాడీ కేంద్రం వారీగా ఏ సమస్యలు ఉన్నాయో నివేదిక ఇస్తే నిధులు సమకూర్చి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఐసీడీఎస్పీడీఏ పద్మ, సునంద, సిడిపిఓలు, డీసీపీఓలు, దినేష్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. మిషన్ హరితాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు, పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటడం ద్వారా ప్రాణవాయువు మరింత పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. మనం ఉపయోగించే వాహనాల అధిక వినియోగం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందని, ఇంధన వినియోగం తగ్గించడంతో పాటు కాలుష్యానికి కారణమయ్యే ప్లాస్టిక్ లాంటి వస్తువుల వాడకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. మొక్కల పెంపకంతో ప్రాణవాయువు పెంచడంతో పాటు జీవరాశులు అంతరించిపోకుండా మేలు చేసిన వారవుతామన్నారు. మొక్కలు నాటడంతో పాటు పెంచే బాధ్యత కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ యుగంధర్ బాబు, క్రైమ్ అడిషనల్ ఎస్పీ సిహెచ్ వెంకటేశ్వర్లు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఏఆర్డీఎస్పీ కె శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా సిఐ విజయకృష్ణ, ఒంగోలు టూ టౌన్ సిఐ వీరనాయక్, రూరల్ సిఐ శాషకిర్రావు, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామరెడ్డి, ఆర్ఎస్ఐలు, ఏఆర్ఎస్ఐలు సిబ్బంది, అపెక్స్ విద్యార్థులు పాల్గొన్నారు. ఒంగోలులో దొంగలు రెచ్చిపోతున్నారు. ఏదో ప్రాంతంలో దొంగతనం జరుగుతూనే ఉన్నాయి. కర్నూలు రోడ్డు ఆంధ్రకేసరి నగర్కు చెందిన ఆలపాటి సత్యానంద్, సుజాత నివాసంలో పట్టపగలు 11 గంటల ప్రాంతంలో తాళాలు పగలగొట్టి 30 సవర్ల బంగారం చోరీ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయాన్నే వ్యాపారం నిమిత్తం భార్యాభర్తలు ఇద్దరు షాపుకు వెళ్లారని, ఉదయం 11 గంటల తర్వాత ఇంటికి వెళ్ళగా పై అంతస్తులో ఉన్న ఒక వ్యక్తి కిందకు దిగుతూ ఉండగా ఎవరని ఆమె ప్రశ్నించిందని, బ్యాచిలర్స్ పైన ఉంటున్నారు, వారి కోసం వెళ్ళి వస్తున్నానని చెప్పి తప్పించుకున్నారన్నారు. ఇంట్లోకి వెళ్ళి చూడగా తలుపులు తీసి తాళాలు పగలగొట్టి వస్తువులను చెల్లాచెదురుగా పడేసి బీరువాలో ఉన్న బంగారాన్ని దోచుకు వెళ్లారని వాపోయారు. తాలూకా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిఐ విజయకృష్ణ ఘటనాస్థలికి చేరుకొని క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్ట్రైట్కి వెళ్ళింది, అది ఎండ వరకు వస్తుంది. ఆ డోర్ వేసి నాకు తెలియదండి, ఇంత తర్వాత చేస్తాను డోర్. పడింది ఎవరికి అట్ట అన్నంగా వచ్చేసింది సార్. చూడు
వీళ్ళు కొట్టుకాడి నుంచి వచ్చారు. వీళ్ళు లోపలికి వస్తున్నారు, అబ్బాయి బయటికి వెళ్ళాడు. అంటే మీకోసం వాళ్ళ పైన వాళ్ళ కోసం వచ్చారంట అబ్బాయి అని చెప్పాను. అంటే ఏమో ఏమో మరి నాకు తెలియదు, చూశాను కదా, ఎవరు వండేసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు జస్ట్ నాతో మాట్లాడే లోపు ఇట్లా పైకి వెళ్ళే లోపే క్యాకలు వస్తుంది. పైకి వెళ్ళి చూసేలోపు నా తలుపు మొత్తం తీసుకున్నాయి కానీ పెళ్లి కొట్టి ఇట్లా తొంగి చూశాడు. 11 మా ఆడవాళ్ళు టిఫిన్ తీసుకొని వచ్చాను నా కోసం. మళ్ళీ మేము ఇద్దరం 1 గంటకి ఇంటికి వచ్చేటికి జరిగిందండి. పైకి వచ్చి మేము చూసేటికి మాకు ఎదురొచ్చాడంట మా ఆడవాళ్ళకి. నేను చాలా మర్చిపోయానండి. కొన్ని గడికి పోయి తీసుకొని వచ్చేటికి మా ఆడవాళ్ళు గేట్ లోపలికి వస్తుంది. గేట్ లోపలికి వస్తుంది, ఆ అబ్బాయి ఎదురొచ్చాడంట. ఆ పైన కుర్రోళ్ళకి ఇస్తే మా కుర్రోళ్ళకి వచ్చాను అని చెప్పాడు. మేము ఇద్దరు లోపల పైకి మెట్లు వచ్చేటికి తాళాలు తీసుకున్నాయి. అందులో నేను భయపడ్డానండి. అందులో లోపలికి మెయిన్ డోరు అని తీసుకున్నాయి. అలా పోతే బీరు తలుపు తీసుకున్నాయని అని చూసాను. వేసిపోయాయని ఏమి లేవు. అది హారం ఒకటి, మణికించ ఒకటి, గొలుసు ఒకటి, ఉంగరం, మరి అబ్బాయి బ్యాస్లెట్ ఇలా ఇంకోటి ఇలా గొలుసుకి చేస్తారు అదొకటి. మళ్ళీ నెక్లెస్ చిన్న నెక్లెస్ ఒకటి. ఏమండి మొత్తం 30 సార్లు పెచ్చిపోండి అని డబ్బులు ఇవ్వండి, బంగారం అండి. మాది కిరాణా షాపు నుంచి బయటకు వచ్చేసరికి ఒక మనిషి బయటకు వస్తున్నాడు. ఎవరి కోసం వస్తున్నావయ్యా అంటే పైన బ్యాచులర్స్ ఉన్నారు వాళ్ళ కోసం వస్తున్నా అన్నాడు. మా వారి ఇంటి తాళం షాప్లో మర్చిపోయారు సార్. ఆ తాళం తీసుకురావడానికి ఆయన వెళ్ళి వచ్చేసరికి నేను కింద కూర్చున్నాను. ఆయన పైకి వచ్చారు, నేను కిందే ఉండేసరికి పైకి వచ్చేసరికి పైన కటకటాలు తాళం తీసే ఉంది, తలుపులు తీసుకున్నాయి, ఈ తలుపు తీసుకున్నాయి. నువ్వు తాళం వేయకుండా వచ్చావేంటి అని అడిగారు. లేదు నేను తాళం వేసే వచ్చాను అని చెప్పాను. లోపలికి వెళ్ళి ఆయన చూసేసరికి ఇక్కడ నుంచే మాకు హాల్లో ఇక్కడ వాకిట్లో నుంచి ఉంటేనే లోపల ఆ బెడ్రూమ్ తలుపు కూడా ఎప్పుడు వేసి ఉంటుంది. తలుపు తీసుంది, అరమర తలుపు తీసుంది, బీరువా తలుపు కూడా ఓపెన్ చేసింది. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే వస్తువులు అవి ఏం లేవు సార్. తర్వాత మా అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు. సీసీ కెమెరా ఫోన్ చేసి అడిగితే సీసీ కెమెరా చూపించి ఇట్లా ఎవరో ఒక మనిషి వచ్చి వెళ్ళాడని చెప్పేసి సార్. మా పైన బ్యాచులర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని అడిగితే మీరు వచ్చేసరికి ఒక అతను ఇక్కడ నించొని తారట్లాడుతున్నా అన్నారు సార్. పైకి అటు ఇటు చూశారు. సీసీ కెమెరాలో కూడా లోపలికి వెళ్ళటం మాకు కనిపించింది. నేను అడిగాను సార్ ఎందుకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, ఎవరు నువ్వు కొత్తగూడ అంటే మేము పైన బ్యాచులర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తున్నానని చెప్పారు. మా కింద అమ్మాయి అద్దెకున్న అమ్మాయి కూడా అరగంట క్రితం అడిగితే వాళ్ళకి అది చెప్పారంట. మా వాళ్ళు ఉన్నారు పైన మాట్లాడి వస్తానికి వెళ్తున్నాను. మెదడు రక్తనాళాలలో రక్తం గడ్డలు కట్టడంతో కోత లేకుండా మైక్రోస్కోప్ ద్వారా సర్జరీ విజయవంతం చేయడం జరిగిందని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ అబ్బూరి రవీంద్రబాబు అన్నారు. ఒంగోలు రామనగర్లోని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆధునిక చికిత్స విజయవంతంగా నిర్వహించామని వివరించారు. సంతనూతలపాడు మండలం పేర్నమెట్ట గ్రామానికి చెందిన 55 సంవత్సరాల వెంకటరత్నం తలనొప్పితో బాధపడుతూ హాస్పిటల్కు వచ్చారన్నారు. సిటీ స్కాన్ ద్వారా పరీక్షించిన వైద్య బృందం రక్తనాళాల్లో గడ్డలు ఉన్నాయని గుర్తించి సర్జరీ చేయకపోతే ప్రాణాపాయం అని గుర్తించి బంధువులకు తెలియజేశామన్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో కోత లేకుండా సర్జరీ చేసి ప్రాణాలు కాపాడామన్నారు. ఇలాంటి సర్జరీ మహానగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని, అలాంటిది ఒంగోలు లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో విజయవంతంగా సర్జరీని చేశామన్నారు. సర్జరీ అనంతరం 2 రోజుల్లోనే డిశ్చార్జి చేశామన్నారు. సర్జరీకి సుమారు 10 నుండి 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, అలాంటిది ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చిన ఎల్ఓసితో చికిత్స అందించామన్నారు. కష్టతరమైన సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన రేడియాలజిస్ట్ డాక్టర్ తేజ, డాక్టర్ శ్రావణి, డాక్టర్ శ్రీకాంత్, నర్సింగ్ సిబ్బందికి డాక్టర్ రవీంద్రబాబు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ప్రజెంట్ అయింది 3 days బ్యాక్ మన దగ్గరకు వచ్చారు. తనకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే తలనొప్పి, కొంచెం వామిటింగ్స్ అవుతూ ఉంది. ఈ తలనొప్పి వామిటింగ్స్ ఉన్నాయి అని చెప్పి మనం సిటీ స్కాన్ తీపిచ్చాం. ఈ సిటీ స్కాన్లో మెదడులో ఒక రక్తనాళం పెద్ద బుడకలాగా ఉంది.
మొత్తం తనకి మెదడులో 3 రక్తనాళాలు పెద్ద పెద్ద బుడిపిల్లాగా ఉన్నాయి. ఆ 3 రక్తనాళం ఎనీ టైం పగిలిపోయే స్టేజ్లో ఉంది. సో పేషెంట్ అనేది కాన్షియస్గా మళ్ళీ కోఆపరేట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. అందుకోసం అని చెప్పి డాక్టర్ తేజ గారు సారు ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టు సార్ని అప్రోచ్ అయ్యాము. సార్ ఏం చెప్పారంటే ఓకే దీనికి సిటీ యాంజియో ఒకటి చేద్దాము, దీనిలో కానీ పేషెంట్ కోఆపరేట్ చేసే పరిస్థితి అయితే ఇలాంటి కాయిలింగ్ అనే పద్ధతి ఉంది మనం చేద్దాం అన్నారు. సో మేము వెంటనే సిటీ యాంజియో చేసాము. ఆ యాంజియోలో 3 రక్తనాళాలు పెద్ద పెద్దగా బుడిపులుగా ఇంత రక్తనాళాలు బుడిపులు ఉన్నాయి. అది ఎనీ టైం పగిలిపోయే పరిస్థితిలో ఉంది. ఈ పగిలిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇమీడియట్గా మనం ఆ పేషెంట్ని కౌన్సిలింగ్ ఇచ్చాం, పేషెంట్ అటెండ్ చెప్పాం. వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేసి ఇక్కడే చేద్దాం మా మీద నమ్మకంతో ఇక్కడే చేయించుకుంటామన్నారు. యూజువల్గా ఇది రక్తనాళం లోపల కాయిల్, ఇది రక్తనాళం బుడిపలాగా బెలూన్లాగా ఉబ్బిపోయింది. ఈ బెలూన్లాగా ఉబ్బి మనం ఒక బెలూన్ని ఊదుతూ ఉంటే ఒక లిమిట్ దాటిపోయిన తర్వాత ఏమైంది పగిలిపోద్ది. అలాగా ఈ బీపీ ఎక్కువ అయిపోవటం, ఈ రక్తనాళం బుడిపుగా ఉండటం వల్ల ఇది ఎనీ టైం పగిలిపోయే స్టేజ్కి వచ్చేసింది. ఇలాంటి పరిస్థితిని ఏం చేస్తామంటే మామూలుగా పాత పద్ధతుల్లో ఆపరేషన్ చేసి లోపల క్లిప్ వేసి సరి చేస్తాం. ఇప్పుడు ఆ పద్ధతి కాకుండా ఏమి బాడీలో ఎక్కడ కోత లేదు, బ్రెయిన్ నార్మల్గా ఉంది, పేషెంట్ నార్మల్గా నడుస్తుంది. ఇలా కాయిలింగ్ పద్ధతి ద్వారా ఏంటంటే సింపుల్ యాంజియో చేసినట్టుగానే చేసి లోపల బ్రెయిన్లో ఈ రక్తనాళం ఏదైతే ఉందో దీని లోపల ప్లాటినం వైర్స్ కేబుల్స్గా కాయిలింగ్ చేసేస్తారు. ఈ కాయిలింగ్ చేయటం వల్ల ఏంటంటే ఆ రక్తనాళం బుడిపుగా ఉన్న రక్తనాళం అనేది క్లోజ్ అయిపోద్ది. దీనివల్ల పేషెంట్ ఇమీడియట్గా నార్మల్ అయిపోద్ది. కానీ ఇది చేయడానికి పేషెంట్ అటెండర్స్ కోఆపరేట్ చేయాలి. ఎక్కువసేపు అంటే ఒక హాస్పిటల్ టీం చాలా అవసరం. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 hours ఈ ఆపరేషన్ చేస్తాం. సో మత్తు డాక్టర్ శ్రావణి మేడము, రేడియాలజిస్ట్ సారు, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ సారు, తేజ సారు, వీళ్ళందరూ కోఆపరేషన్తో పేషెంట్ అటెండర్స్ కోఆపరేషన్తో మేము ఇది సక్సెస్ఫుల్గా చేసాం. యూజువల్ ఇలాంటిది మన ప్రకాశం డిస్టిక్లో ఫస్ట్ టైం సింగిల్గా మల్టిపుల్ అంటే 2-3 రక్తనాళాలు అనేది బుడిపుగా ఉండటం, వీటిని ఒకే సిస్టింగ్లో మొత్తం చేయటం అనేది చాలా అరుదు అనమాట. సో ఇలాంటి అవేర్నెస్ మన దగ్గర కూడా మన ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి కేసు మన హాస్పిటల్లో చేస్తుందంటే పబ్లిక్ అవేర్నెస్ బెటర్గా ఉంటుంది. ఇలాంటి తెలియటం వల్ల ఎక్కడికో చెన్నైకో ఇది యూజువల్గా ఈ కాస్ట్ 10 నుంచి 20 లక్షలు అవుతుంది ఖర్చు. దీన్ని పేషెంట్ వాళ్ళు కూడా పే చేసుకోలేని పరిస్థితులు ఉంటే మనం గవర్నమెంట్ పథకం ద్వారా ఎల్ఓసి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పెట్టుకొని గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఆ ఫండింగ్ ఆల్మోస్ట్ 4 lakhs వాళ్ళు శాంక్షన్ చేశారు. సో వాళ్ళు ఆ శాంక్షన్ చేసిన ఆ అమౌంట్తోనే ఈ పేషెంట్కి ఈ సర్జరీ సక్సెస్ఫుల్గా చేశారు. వీళ్ళ దగ్గర ఎటువంటి మనీ తీసుకోకుండా ఇలాంటి కేసెస్ మన హాస్పిటల్లో చేయాలనే దృక్పథంతో మేము ఇలాంటి కేసు చేయడం జరిగింది. ఆవిడకి ఎడమ వైపు రక్తనాళం రెండు చోట్ల బుడగల్లాగా ఉబ్బిందనమాట. సో వాటిని ఎన్యూరిజమ్స్ అంటాము. సో ఏదైతే ఉబ్బిందో అది ఆ నరాన్ని కూడా నొక్కడం వల్ల బేసికలీ ఆవిడకి ఎడం వైపు కంటికి ప్రాబ్లం కూడా వచ్చింది. సో దానివల్లే ఇంతకుముందు ఒకసారి కొంచెం బ్లీడింగ్ అయ్యి ఆవిడకి హెడేక్ కూడా స్టార్ట్ అయింది. సో దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్, దాని పరిణామం కూడా కొంచెం పెద్దగా ఉండడం వల్ల ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరము. దానికి సంబంధించిన ఏమవుతుంది, చెయ్యకపోతే ఏంటి, చేస్తే ఏంటి పూర్తిగా వివరించి పేషెంట్ అటెండర్స్కి ప్రొసీజర్కి తీసుకోవడం జరిగింది. ప్రొసీజర్ ఇంట్రాక్రేనియల్ ఎన్యూరిజం కాయిలింగ్ అండి. సో సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అండ్ పేషెంట్ కూడా చాలా బాగా రికవర్ అయ్యారు. అండ్ ఇలాంటి ప్రొసీజర్స్ మన ఒంగోలులో కానీ బేసికలీ మన ప్రాంతంలో చేయడానికి బేసికలీ లక్ష్మీ హాస్పిటల్ జనరల్గా ఈ ప్రొసీజర్స్ చేయడానికి ముందు ఉంటుందండి. 5-6 నెలల నుంచి బాధపడుతున్నా, తలనొప్పి వస్తా బాధపడుతుంటే చూపించుకుంటున్నా కానీ నాకేం తగ్గకపోతే మా అబ్బాయి ఇంకా మా అల్లుడు, మా మేనల్లుడు ఇక్కడ తీసుకొచ్చాడు. వీళ్ళు చెప్పినట్టు చేపిద్దామన్నాడు, చూపించాడు. ఇక్కడే సరే అత్తమ్మ నీకేం బాధలేదు నేనున్నాను అన్నాడు. ఇక్కడే చూపించాడు, చేపిస్తాను అన్నాడు, చేపించాడు. నాకు అంతా బాగానే ఉంది, అంతా బాగుంది, బాగానే ఉంది. ఈ హాస్పిటల్ వచ్చినాక నాకు ట్రీట్మెంట్ బాగానే ఉంది. వాళ్ళు కూడా బాగా సహకరించారు, నాకు అన్నీ చేశారు. నాకు బాధ అనిపించలేదు. వాళ్ళు ఉన్నారు కదా మనకేమి లే అనే భయం లేకుండా పోయింది. బాగుంది కానీ కొంచెం ఇక్కడ మాత్రం కొంచెం నొప్పి వస్తుంది. అంతకుముందే కానరాట్లా, అంటే ఈ నొప్పి వచ్చిన కాడి నుంచి కానరాట్లా. రెప్పకు సంబంధించి ఇప్పటి నుంచో నొప్పుతూ ఉంటుంది కదా, 2 నుంచి 6 వారాలు అది కూడా ఇప్పుడు 2 రోజుల నుంచి కొంచెం ఒక రకంగానే
మన కాడ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ఉంది సార్. ఈ క్యాత్ ల్యాబ్ ప్రత్యేకత ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో ఇంక్లూడ్ అయ్యింది. అండ్ ప్రకాశంలోనే ఫస్ట్ సారు దాన్ని చూస్ చేసుకొని తెచ్చుకున్నాడు సార్. మన ప్రకాశంలో ఎక్కడ లేదు సార్. అండ్ రేడియేషన్ కూడా చాలా తక్కువ. తర్వాత పేషెంట్కి సేఫ్టీ, డాక్టర్కి కూడా చాలా సేఫ్ సార్. ఎందుకంటే రేడియేషన్ కూడా సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మనకు ఒక యాంజియోగ్రామ్ చేస్తే 100 ఎక్స్రేలతో సమానం. సో ఈ మిషన్తో మనకు అది కూడా తగ్గుతుంది. తర్వాత మనం స్టార్ట్ చేశాక ఇప్పుడు సక్సెస్ఫుల్గా 110 కేసెస్ చేసాం సార్. 3 monthsలో స్టెంట్లు కూడా కాంప్లెక్స్ కేసెస్ కూడా చేస్తున్నాం. నిరుద్యోగులకు ఉపయోగపడేలా నైపుణ్యతతో కూడిన శిక్షణ ఇచ్చే విధంగా పారిశ్రామికవేత్తలు ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్కు తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ రాజాబాబు కోరారు. పారిశ్రామిక అభివృద్ధి వాడలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. అందులో భాగంగా క్వాడ్జ్ టెక్, అంజలి గ్రానైట్, లిఖిత ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రసాద్ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర పరిశ్రమల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పరిశీలించారు. పైప్ ఆల్రెడీ ఆ ప్రెషర్తో వీక్ ఉంది, బట్ నీకు హెవీ వెహికల్స్ వెళ్ళినప్పుడు కూడా వైబ్రేషన్స్తో కూడా ఉంటాయని చెప్తున్నారు. అది దాంట్లో ఏపీఐఐడిసి కార్యాలయంలో పారిశ్రామికవేత్తలతో రాజాబాబు సమీక్ష నిర్వహించారు. పారిశ్రామికవేత్తలు లేవనెత్తిన అంశాలపై స్పందిస్తూ దీనిపై అధికారులతో సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రోత్ సెంటర్లో వీధి లైట్లు, డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు, పోలీస్ పెట్రోలింగ్, తాగునీటి సమస్య, అసాంఘిక కార్యక్రమాల నిరోధానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అర్హత ఉన్నవారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీ ఏర్పాటైన తర్వాత బ్యూటిఫికేషన్కు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రీనరీ పెంచాలన్నారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ ఏర్పాటుకు భూమిని సమకూర్చడం జరుగుతుందని, శాశ్వత ప్రాతిపదికన దాన్ని ఏర్పాటు చేయాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి అందరూ సమిష్టిగా కృషి చేసి గ్రేట్ సెంటర్ను ఇండస్ట్రియల్ కారిడార్కి అడాప్ట్ చేయడం జరుగుతుందన్నారు. పారిశ్రామికవేత్తలకి, జిల్లా యంత్రాంగానికి ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ వారధిలాగా ఉండాలన్నారు. జిల్లా ఇండస్ట్రీస్ అధికారి శ్రీనివాసరావు, ఏపీఐఐడిసి ఎస్ఎం మదన్ మోహన్, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, డిపిఓ అనుపమ, లేబర్ ఆఫీసర్ గౌస్ బాషా, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. మన ఈ ప్రపోజల్ ఏముంది, దాన్ని అసలు ఎర్లియర్గా దీనికి ఎంత వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, దాన్ని అంత సప్లై మనం ఇవ్వగలుగుతామా లేదా, ఇవ్వగలిగితే ఎట్లాగే ఇవ్వగలుగుతాం అనేది కూడా నేను చేస్తాను. పెట్రోలింగ్ ఎనివే టాక్ టు ఎస్పీతో మాట్లాడి ఇమీడియట్గా అరేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్సైడ్ క్యాంపస్లో ఆ బ్యూటిఫికేషన్, ఆ తర్వాత రోడ్ మార్జిన్స్ అవన్నీ కూడా అదిలా చూసుకోవాలి. అవును సార్. సో అంటే మీరు ఇచ్చిన ఫండ్స్తో అవన్నీ కలిసి ఇదంతా చెత్త రాకుండా ప్రాపర్ చెక్ పోస్టులు పెట్టుకోవడం, తర్వాత సీసీ కెమెరాస్ పెట్టడం, దానికి ఒక ఆఫీస్, ఇదంతా కూడా అదిలా చేసుకుంటారు. సో దాన్ని మనం ఇమీడియట్గా రిజాల్వ్ చేస్తాం. గ్రానైట్ డంపింగ్ అనేది నేను ఒకసారి అది కూడా ఒకసారి చూసి ఎక్కడైతే దానికి డెసిగ్నేటెడ్ డంపింగ్ ప్లేస్ కావాలంటున్నాను. అంతేనా? సరే మాట్లాడు, అది కూడా మాట్లాడు. చాలామంది యువకులంతా కూడా మనకి వాళ్ళు డిగ్రీలు అయిపోతున్నాయి, కానీ వాళ్ళు అన్ఎంప్లాయ్గా ఉండిపోతున్నారు. సో వాడు చదువుకున్న చదువంతా కూడా అట్లా నెమ్మదిగా ఫెయిల్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే వాళ్ళకి ఎలాగైనా సరే మన ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి మనకి ఏదైతే ఐటీఐ ఉందో, ఈ ఐటీఐ దగ్గర ఉన్న స్థలాన్ని మనం ఒక సెంచురీతో మనం టైప్ అయ్యాము. ఇప్పుడు ఆల్రెడీ 2 కోర్సులు అక్కడ స్టార్ట్ చేస్తాం. ఒకటి డ్రోన్ టెక్నాలజీ చేస్తున్నాము, తర్వాత ఈవీ వెహికల్స్ చేస్తాం. ఈ రెండింటికి మనకి ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి చేస్తాం. తర్వాత ఫ్రమ్ గ్రో సెంటర్ నుంచి, మన గ్రో సెంటర్ నుంచి మీరందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసి కామన్గా ఉన్నటువంటి అంటే ఈ టైప్ ఆఫ్ స్కిల్స్ కావాల్సి వచ్చింది ఏదన్నా ఉన్నదే అనుకుంటే కనుక మీరందరూ వాళ్ళని స్పాన్సర్ చేస్తే వాళ్ళకి ఒక స్ట్రక్చర్ అక్కడ కట్టడం జరుగుతుంది. సో వాళ్ళకి అక్కడ రిక్రూట్ చేస్తాము. ఆన్ హ్యాండ్ ట్రైనింగ్కి మన దగ్గర ఇక్కడికి వస్తాను, క్రాస్ సెక్షన్స్ అన్నీ కూడా తీసుకుంటారు. తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తారు. అక్కడ మినిమం ఆ ఇండస్ట్రీ తాలూకా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఏంటనేది అంత ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం ఉండదు కాబట్టి ఇక్కడ ట్రైనింగ్ వస్తారు. మళ్ళీ అక్కడ ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళేటప్పటికి అక్కడ కూడా చేయడం అనేది జరుగుతుంది. క్రాస్ సెక్షన్స్ మీరు సపోర్ట్ చేయాలి, మిషనరీ క్రాస్ సెక్షన్స్ సపోర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర పెయింటింగ్ ఉందని నేను చూసినట్టు, పెయింటింగ్ హౌ టు ఆపరేట్ ద పెయింటింగ్, దాని యొక్క సిస్టమ్ ఎట్లాగా ఇది వర్క్ చేస్తుంది, దాని క్రాస్ సెక్షన్ నేను కొని పెట్టాలంటే ఇట్స్ క్వైట్ డిఫికల్ట్.
జేపంగళూరు మండలం బూదవాడ గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. 2 ఏళ్లలో సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల అభిప్రాయాలు సూచనలు స్వీకరించారు. 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. గ్రామంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా కొత్త రోడ్లు, సైడ్ డ్రైన్లు నిర్మిస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అర్హులైన ఎస్సీ కుటుంబాలు పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామానికి అభివృద్ధి, ప్రతి కుటుంబానికి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. కొద్దిగా మనకు మనం మార్కెట్ లో కొనుక్కున్నది 50 గ్రాములు ఒక్కొక్క ఇంకా ఎక్కువ రోజు ఒకటి పెడతాం పిల్లలకి తింటారమ్మానే ఇష్టంగానే పిల్లలు నువ్వే వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు తల్లివి. స్వయం సహాయక సంఘాలలోని మహిళలను గుర్తించి వ్యాపారవేత్తలుగా తయారు చేసేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని డిఆర్డీఏ పీడీ నారాయణ అన్నారు. ప్రతి స్వయం సహాయక సంఘం మహిళను వ్యాపారవేత్తగా తయారు చేయాలన్నారు. డిఆర్డీఏ వెలుగు ద్వారా అమలవుతున్న వివిధ పథకాల పురోగతి, బ్యాంకు రుణాల ప్రగతి, శాఖాపరమైన వివిధ అంశాలలో సాగిస్తున్న పురోగతిపై ఏపీఎంలు, సీసీలు, అకౌంటెంట్లు, రైతు అధికారిక సంస్థల ప్రతినిధులతో సమీక్షించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు ఇప్పించడంతో పాటు వారు ఎటువంటి వ్యాపారాలు ఏర్పాటు చేశారనేది నిరంతరం పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించడం జరిగిందన్నారు. ఇప్పటికే వ్యాపారాలు చేస్తున్న వారిని గుర్తించి వారికి అదనంగా మరింత రుణ సదుపాయం కల్పించి వ్యాపారాభివృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పడం జరిగిందన్నారు. స్వయం సహాయ సంఘాల మహిళల జీవనోపాధి పెంపొందించడమే ఇప్పటికీ 460 కోట్ల రుణాలు ఇచ్చామని, వాటిలో సగం 230 కోట్ల రూపాయల విలువైన యూనిట్లు గ్రౌండింగ్ చేయాలనే లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు. ప్రతి విఓఏ పరిధిలో 20 మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయాలనేదే ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి మహిళాభివృద్ధికి ఒక ప్రణాళిక తయారు చేశామని, దాన్ని సక్రమంగా అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. డిపిఎం అంబేద్కర్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ సిఇఓ మేడం గారు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు చాలా దిశానిర్దేశాలు చేస్తున్నారు డిఆర్డీఏ వెలుగు సాధించాల్సిన అంశాల మీద. సో ఎన్నైతే అంశాలు ఉన్నాయో డిఆర్డీఏ వెలుగుకు సంబంధించి, అంటే డ్వాక్రా మహిళకి లోన్స్ ఇవ్వడం, లోన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నారు అవి అబ్జర్వ్ చేయడం, అదేవిధంగా ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ మహిళా వ్యాపారవేత్తల్ని ఎలా తయారు చేస్తున్నారు, ఇప్పటివరకు ఎంతమందిని ఐడెంటిఫై చేశారు, ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఏ రంగాల్లో ఉన్నారు, వాళ్ళకి మనం ఎటువంటి లోన్ సదుపాయం వాళ్ళు కానీ కల్పిస్తే వాళ్ళు డెవలప్మెంట్ అవుతారు అనే ప్రధానమైన అంశాల మీద ఈరోజు అందరూ డిఆర్డీఏ వెలుగు స్టాఫ్కి ఈరోజు రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే ప్రకాశం జిల్లా చాలా విషయాల్లో కొంత పురోగతి ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో వెనకబడి ఉంది. వెనకబడి ఉన్న మండలాలు కూడా ఉన్నాయి, కొన్ని దగ్గర స్టాఫ్ వెనకబడి ఉన్నారు. ఈరోజు సుమారు 6:30 నుంచి 7 గంటల వరకు ఈరోజు పూర్తి స్థాయిలో రివ్యూ మీటింగ్ జరుగుతుంది. దాంట్లో తర్వాత వచ్చేసి ఈ డ్వాక్రా ఉమెన్కి మనం ఎటువంటి లైవ్లీహుడ్స్ ఏర్పాటు చేస్తాం అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనకి ఉన్న టోటల్ రిక్వైర్మెంట్ ఎంతైతే ఉందంటే ఈ ఆర్థిక సంవత్సరంలో మేము ఎంతైతే లోన్స్ ఇవ్వాల్సి ఉందో దాంట్లో సగభాగం ఖచ్చితంగా మహిళలకి యూనిట్స్ గ్రౌండ్ చేయాలని చెప్పేసి సెప్సిఓ గారి దగ్గర నుంచి, అదేవిధంగా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం ఇప్పటి వరకు ఎంత లోన్స్ ఇచ్చాం, సుమారు ఒక 460 కోట్ల లోన్స్ ఇస్తే 460 కోట్లలో సగభాగం అని అంటే 230 కోట్ల వరకు యూనిట్స్ గ్రౌండ్ అయ్యే లేదా యూనిట్స్ గ్రౌండ్ అయినప్పుడు అక్కడ మనం ఏమన్నా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సపోర్ట్ ఏమైనా అవసరం ఉందా అట్లాంటివన్నీ ఐడెంటిఫై చేయడం. సో అది కూడా అంటే ప్రధానంగా ఈ ఆర్థిక సంవత్సరంలో లోన్స్ ఇవ్వడం ఒకటే కాకుండా లోన్స్తో పాటు డ్వాక్రా ఉమెన్ని ప్రోత్సహించి డ్వాక్రా ఉమెన్ ఏదో ఒక యూనిట్ పెట్టుకునే ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశంగా ఈ రివ్యూ మీటింగ్స్ జరుగుతున్నాయి. దీనిలో రెండో ప్రధాన ఉద్దేశం వచ్చేసి మహిళా వ్యాపారవేత్తలను తయారు చేయడం. అంటే ప్రతి విఓఏ 20 మంది మహిళా వ్యాపారవేత్తల్ని తయారు చేయాలి. అంటే ఒక 15 మంది కొత్త వాళ్ళు, ఒక 5 మంది పాత వాళ్ళని వాళ్ళు ఒక లిస్టు ప్రిపేర్ చేసుకొని వాళ్ళు ఏ రంగాల్లో ఉన్నారో చూసుకొని
మనకి డిఆర్డీఏ వెలుగు ద్వారా ఎన్నైతే లోను ఇచ్చే అవకాశం ఉందో, అంటే బ్యాంక్ లింకేజ్, రాష్ట్రంలోని రైతుల భూ హక్కులను మరింత పటిష్టంగా పరిరక్షించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని విప్లవాత్మకంగా అమలు చేస్తుందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ భూమి మీ హక్కు కార్యక్రమం నిర్వహించారు. రైతులకు రాజముద్రతో ముద్రించిన 840 పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ రాజముద్రతో పారదర్శకమైన భద్రతా ప్రమాణాలతో అందజేస్తున్న నూతన పాసు పుస్తకాలు రైతులకు తమ భూములపై పూర్తిస్థాయి అధికారిక గుర్తింపును, తిరుగులేని హక్కును కల్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏ ఒక్క రైతు కూడా మా పొలం కబ్జా అవుతుందనో, మా ఆస్తులు దొమ్మి చేస్తారనో, మా ఇల్లు కబ్జా చేస్తారనో అనేటువంటి భయం ఇప్పుడు లేదు. లాస్ట్ 5 ఏళ్లలో మీరు కూడా చూసుకోండి, ఎప్పుడు ఎవరు పొలాలు పోతాయో, ఎవరు స్థలాలు పోతాయో, ఎవరు ఇల్లు పోతాయో అని అనుక్షణం భయపడతా ఉన్నటువంటి రోజులు పోయాయి. మనకంటూ ఒక భద్రత, మనకంటూ మన ఆస్తులకంటూ ఒక రక్షణ, ఇవన్నీ ఈ ప్రభుత్వంలో లభిస్తా ఉన్నాయనే దానికి మీకు ఇటీవల కాలంలో ఈ 2 సంవత్సరాల్లో మీ ఊర్లో ఒక చిన్న పొరపాటు కూడా జరగకపోవటమే మీకు నిదర్శనం. తరం పోవాలా, మన పిల్లలు కూడా అభివృద్ధి చెందాలా, మన ప్రాంతంలో రైతులందరూ కోటీశ్వరులు కావాలా, ఈ వెనుకబాటుతనం పోయి మనం కూడా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల రైతుల మాదిరిగా అభివృద్ధి పనులు నడవాలా, కోటీశ్వరులు కావాలని కలవగానే పనిచేస్తా ఉన్నాం. మార్కాపురం జిల్లా చేస్తా ఉన్నాం, జిల్లా చేయించాం. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే మోసం చేసిపోతే పూర్తి చేశామని ఆ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయిస్తా ఉన్నాం. వచ్చే నెలలో ఆ ప్రాజెక్టును ఓపెన్ చేయబోతా ఉన్నాం. మన ప్రాంతానికి నీళ్లు ఇసుకపోతా ఉన్నాం. వికసిత్ భారత దిశగా 10 కోట్ల మంది వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా కార్యక్రమాన్ని ఒంగోలు సంతపేటలోని బ్రహ్మకుమారిస్ బాల సంజీవిని ధామంలో నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు ప్రతిజ్ఞ చేయించారు. ఈగల్ ప్రోగ్రాం ద్వారా ఇప్పటికే డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి స్కూలు, కాలేజీ, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వ్యక్తి ఉద్ధరణ జరిగితే గాని సమాజం, ఊరు, రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధించలేవని సిస్టర్ మాధవి అన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ఈ నెల 2వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఈ నెల 20వ తేదీ లోపల 10 కోట్ల మంది డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ ఉద్యమాన్ని చేపట్టామన్నారు. 2 టౌన్ సిఐ వీరనాయక్, సిద్ధా పాండురంగారావు, బచ్చల శివప్రసాద్, శుంకర సాయిబాబా, తాతా ప్రసాద్, సిస్టర్ రేవతి పాల్గొన్నారు. మనిషి మనల్ని కాలుస్తాడు, తాగుతాడు, నమిలేస్తాడు, కానీ తానే లోపల నుంచి కాలిపోతున్నాడు. అయినా అరే సిగరెట్, నువ్వు పెద్దవాళ్ళ స్టైల్ అంటావు, అనుక పని చేయదు, తర్వాత నువ్వు మాట్లాడలేదు. ప్రతి బాధలో, ప్రతి సంతోషంలో, నిన్ను తప్పుడు కళలోనే నా పరివారం కోసం, నా సమాజం కోసం నేను ఎలాంటి మత్తు పదార్థాలు, నా కుటుంబం, స్నేహితులు వ్యసన రహితంగా ఉంచుతాను. అభివృద్ధి చాలా మంచిదండి. మనం చూస్తే చాలా 100% ఇంత చిన్న సెల్ ఫోన్ మొత్తం ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నాం. అంత అభివృద్ధి అయింది. ప్రపంచం ఒక గ్రామం అయిపోయిందని చెప్తున్నారు. అంత అయినప్పటికీ కూడా విలువలు అనేవి తగ్గిపోతున్నాయి. దానికంటే ముందు డ్రగ్స్, బీడీ, సిగరెట్ అన్నీ తయారైంది. వీటి నుండి మనం విముక్తి కావాలి అని అంటే మనం అటువంటి భారతదేశం తీసుకురావాలంటే మనందరి కర్తవ్యం అనమాట. అంటే దీనివలన మన ఆలోచనలు కూడా ఏవైతే సిగరెట్, బీడీ, తప్పు పనులు ఎవరు చేస్తారు? ఎప్పుడైతే మనం ఈ బీడీ, సిగరెట్ అన్ని చేస్తామో తప్పుడు పనులు చేయడానికి అవకాశం ఎక్కువ. తప్పుడు పనులు చేసిన వాళ్ళన్నా ఇవి తాగుతారు, లేకపోతే ఇవి తాగటం వల్ల మనిషి తప్పుడు పనులు చేస్తారు. అసలు ఇంత మంచి కార్యము మీరు ప్రజలకు అందజేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా దీని గుండా చాలామంది 10 కోట్ల మంది కాదు, ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు, తక్కువ మంది ఉండొచ్చు. ఇవన్నీ మంచి వ్యసనాలు అక్కడిగా చిన్నట్టు ఆ వ్యసనాలని మర్చిపోయిన రోజు భారతదేశం ఎంత సంతోషంగా ఉంటుందంటే అందరి హెల్త్ బాగుంటుంది, వెల్త్ బాగుంటుంది, మైండ్ సెట్ బాగుంటుంది. ఇంకా దీన్ని చెప్పాలి అంటే
ఇలాంటి కార్యక్రమము ఈ బ్రహ్మకుమారి సెంటర్లో జరుగుతున్నది. చాలా మంది నేను వచ్చిందంటే నేను ఎంతో కాలేజెస్లో యూనివర్సిటీస్లో అన్నింటిలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తున్నాం. మాతో పాటు మీరు కూడా చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఈ యొక్క కార్యక్రమం వల్ల ఈ స్కూల్స్ కాలేజీకి వెళ్ళినప్పుడు మీరు కూడా మీకు కబురు పెడతాం. మీరు కూడా వచ్చినట్లయితే మీ సందేశం మా సందేశం కూడా కలిపి ఇస్తే ఈ యొక్క స్టూడెంట్స్ చాలామందిలో పరివర్తన రావడానికి అవకాశం ఉంటుంది, అందరిలో మార్పు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా మాకు సహాయించాలని కోరుకుంటూ స్వేచ్ఛ కష్టం మనకి తెలియట్లేదు. వాడు ఆ డబ్బు తీసుకుపోయి ఏం చేస్తున్నాడు కూడా మనం పట్టించుకునే తీరిక మనకు లేదు. ఆ రోజు వాడు అడిగిన డబ్బులకి ఏం చేస్తున్నాడని అందరూ వాచ్ ఉండేది. వీడు తీసుకుపోయిన రూపాయన 5 పైసలు ఏం చేస్తున్నాడని వాచ్ ఉండేది. ఈరోజు మనకి తల్లిదండ్రులకి ఇంకా వాళ్ళని కూడా ఏమనడానికి లేదు. ఎంత అడిగితే అంత ఇస్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు కూడా తెలియలేదు తల్లిదండ్రులు. వాడు మంచిదానికి ఉపయోగిస్తున్నాడా చెడుదానికి ఉపయోగిస్తున్నాడు కూడా చూడలేదు. లేదంటే వాడు సినిమాలు చూస్తున్నాడా, గంజాయి కొంటున్నాడా, లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్తో పోయి మందు తాగుతున్నాడు కూడా పట్టించుకుంటే తిరగలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు ఇవ్వాలి. పొద్దున పోతే సాయంత్రం వస్తారు. ఈ పిల్లలు పొద్దున స్కూల్కి పోతే సాయంత్రం వరకు స్కూల్లో ఉన్నారో కూడా లేదో తెలియదు. ఏదో ప్రైవేట్ స్కూల్లో అయితే అటెండెన్స్ ఏదో మెసేజ్ పంపిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో పోతే ఆ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉంటున్నారో లేదని కూడా కంట్రోల్లో లేదు. ఎవరు కంట్రోల్లో పెట్టాలి? పూర్వకాలంలో తల్లిదండ్రుల నుంచి వస్తేనే టీచర్. రాష్ట్రంలో ఎల్నినో వాతావరణ మార్పుల వల్ల సాధారణంగా ఏర్పడే మార్కెట్ హెచ్చుతగ్గులు, ధరల పెరుగుదల నుండి ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం సంక్షేమ చర్యలు చేపడుతుందని మార్కాపురం కలెక్టర్ ఎం విజయ సునీత తెలిపారు. పౌర సరఫరాల శాఖ, జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి సబ్సిడీ బియ్యం విక్రయ కేంద్రాన్ని బెస్తవారిపేటలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, జేసీ పులి శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. పేద మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు. ఈ కేంద్రాల ద్వారా బహిరంగ మార్కెట్లో కిలో 58 రూపాయలు ఉన్న బీపీటీ రా బియ్యాన్ని కేవలం 50 రూపాయలకు, 62 రూపాయలు ఉన్న బీపీటీ స్టీమ్ బియ్యాన్ని 52 రూపాయలకు నాణ్యమైన క్వాలిటీ బియ్యాన్ని ప్రజలకు అందజేస్తున్నట్లు తెలియజేశారు. సామాన్య ప్రజలందరూ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సంక్షేమ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు, రైస్ మిల్లర్ల సంఘం నాయకులు, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎంతమంది ఉన్నా వాళ్ళు వచ్చి మాకు స్టీమ్డ్ రైస్ కావాలన్నా, రా రైస్ కావాలన్నా, అదైతే 10 రూపాయలు కిలోకి తక్కువ, ఇదైతే 8 రూపాయలు కిలోకి తక్కువకి రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని వస్తే వాళ్ళు ఎంటర్ చేసుకొని 10 కిలోల బియ్యము ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. సో ప్రభుత్వం అనేటువంటిది ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టింది కాబట్టి దీన్ని లాంచ్ చేసేటువంటి ప్రోగ్రామ్ని మన గౌరవ కలెక్టర్ గారు, గౌరవ జేసీ గారు ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. ఏదేమున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లర్ మనకి ఎవరైతే ఓనర్ ఉన్నారో మట్టా రమేష్ గారిని, నాకు తెలిసినంత మటుకు మన మండలం బేస్తవారిపేట మండలంలో 10,000 రేషన్ కార్డుదారులు ఉన్నారు. వాళ్ళు ఎవరు వచ్చినా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలియడం జరుగుతూ ఉంది. మార్కాపురం జిల్లాలో ప్రారంభిస్తున్నటువంటి మొట్టమొదటి స్పెషల్ రైస్ సేల్స్ కాంపిటీషన్ మనం చూసినట్టయితే ఎల్నినో కారణంగా రకరకాలైనటువంటి వాతావరణ మార్పులు వస్తున్నాయి. అదేవిధంగా మార్కెట్లో కూడా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఈ కారణంగా సాధారణ ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్పెషల్ సేల్స్ కౌంటర్స్ను ఓపెన్ చేయడానికి మనకి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. మరి మన జిల్లాకు సంబంధించి మొట్టమొదటిసారిగా ఈ బెస్తవారిపేట కేంద్రంలో మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కానున్న నేపథ్యంలో వాటి వినియోగానికి తీసుకోవాల్సిన విధి విధానాలపై క్షేత్రస్థాయిలో సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ఒంగోలు మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లకు మండల పరిషత్ కార్యాలయ సమావేశం హాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి మధ్య గల వ్యత్యాసాల గురించి మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజశేఖర్ వివరించారు. జిల్లా పంచాయతీ కార్యాలయ డిజిటల్ అసిస్టెంట్ హేమలత 16వ ఆర్థిక సంఘ నిధుల వినియోగంలో ప్రాధాన్యత అంశాల గురించి తెలిపారు. డిప్యూటీ ఎంపీడీఓ హరిబాబు,
వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉన్నప్పుడే దాన్ని మనం ఫ్రెండ్లీ విలేజ్ అంటాం. వాటర్ ఉండే ప్రమాణాలు 50 లీటర్స్ పర్ హెడ్, 70 లీటర్ డోర్ గార్బేజ్, వెట్ డ్రై వేస్ట్ అనేటువంటి సెపరేట్ గా సెగ్రిగేషన్ చేయాలా. రోడ్స్ కంటే కూడా డిజిటల్ అసిస్టెంట్ కి మస్ట్ అండ్ షుడ్ గా ఈ రూల్స్ అండ్ ఈ వెబ్సైట్స్ మన వీళ్ళందరూ కూడా అంటే నేను కూడా ఇంక్లూడింగ్ మీ పంచాయత్ సెక్రటరీస్ గా వెళ్ళే వాళ్ళమే. ప్రీవియస్ చేసే వాళ్ళు ఏంటంటే మేము ఓల్డేజ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే స్వత పంచాయతీలో ఏ డిగ్యూ రాంగ్ చేసినా అడుగుతుంది పంచాయతీ సెక్రటరీ ప్రధాన పూషిక పంచాయతీలో రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు, సర్పంచ్ 5 సంవత్సరాలు వెళ్తుంటాం. కానీ మీరు గ్రామాలకి ఫస్ట్ మనం ఏం చేస్తే బాగుంటుంది, మీరు ప్రజలతో మమేకమై గ్రామాల్లో తిరుగుతూ పారిశుద్ధ్యం, మెయిన్గా పారిశుద్ధ్యం, మంచినీళ్ళు ఈ రెండు ఖచ్చితంగా మనం చేయాలి. అదేవిధంగా వీధి లైట్లు కూడా కంటిన్యూస్ వెళ్తే నా గ్రామం బాగుంటూ ఉంటుంది. అదేవిధంగా గ్రామాభివృద్ధిలో మన ఎంపీడీఓ గారు అయితే నేను చూస్తున్నాను, అభివృద్ధికి ఆయన బాగా అంటే విలేజెస్ లో మస్ట్ అండ్ షుడ్ గా ఉండవలసింది ఒక పంచాయతీ సెక్రటరీ వర్క్ చేస్తున్నారు లేదా ఒక పాలక వర్గం ఒక గ్రామ పంచాయతీలో నడుస్తుంది అంటే అక్కడ శానిటేషన్, వాటర్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. సో దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. మన విలేజెస్ లో కూడా మెయిన్ ప్రజలకు మనం కల్పించాల్సింది రోడ్లు వేయకపోయినా, లైట్లు వేయకపోయినా 2 రోజులు ఆగుతారేమో, కానీ అదే ఒక పూట నీళ్లు రాకపోయినా అండ్ ఆ చెత్త అంతా పూడుకుపోయి వర్షాలు పడి నీళ్ళు వచ్చిన 1 గంట కూడా మనమైతే ఆగం కదా, ఖచ్చితంగా కాస్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం విలేజెస్ లో కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి 15th ఫైనాన్స్ టైడ్లో ఖచ్చితంగా వేరే వర్క్ పెట్టడానికి లేదు. కేవలము శానిటేషన్, వాటర్కి ఎంతైతే టైడ్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలకేట్ అవుతుందో దాంట్లో సగం ఉంటాయి వాటర్కి, సగం శానిటేషన్కి పెట్టమన్నారు. బట్ 16th వచ్చేటప్పటికి ఈ టైడ్లో రెండింటికి హాఫ్ పెట్టాలన్న రూల్ లేదు. ఇది ఫస్ట్ చేంజ్. 15th ఫైనాన్స్ టైడ్లో హాఫ్ పెట్టాలి శానిటేషన్కి అండ్ వాటర్కి. మన జిల్లా పరిషత్ గౌరవ సిఇఓ గారి ఆదేశాల మేరకు, అలాగనే జిల్లా పంచాయతీ అధికారి వారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ అన్ని మండలాల్లో, ప్రకాశం జిల్లాలో అన్ని మండలాల్లో జరుగుతున్నట్టుగానే మా మండలంలో కూడా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక జీపీడీపీ మీద 2026-27 సంవత్సరానికి వచ్చేటువంటి నిధుల మీద ఒక ప్రణాళిక తయారు చేయడానికి ఇక్కడ శిక్షణా తరగతులు జరుగుతూ ఉన్నాయి. దానికి పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, డిజిటల్ అసిస్టెంట్స్ అందరూ కూడా హాజరయ్యారు. అలానే ఎంపీడీసీలు, ఎంపీపీ గారు కూడా హాజరయ్యారు. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు సాయంత్రం వరకు జరుగుతుంది. 2026-27 ప్రణాళిక తయారు చేయడానికి ఈ యొక్క శిక్షణా కార్యక్రమం ఉపయోగపడుతుంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నామండి. అందరికీ చక్కగా వాళ్ళకి బడ్జెట్ ప్రకారంగా, గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి బడ్జెట్ ప్రకారంగా చక్కగా ప్రణాళిక తయారు చేసుకోమని మన ట్రైనింగ్. సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు నాణ్యమైన బియ్యాన్ని అందించడం ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లను అందుబాటులోకి తెచ్చిందని అద్దంకిలో డిఎస్ఓ పద్మశ్రీ తెలిపారు. కాకానిపాలెం మండపం వద్ద సబ్సిడీపై బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభించారు. బీపీటీ, స్టీమ్ బియ్యం రకాలను కేజీ 50-52 రూపాయలకు ప్రత్యేక ధరల్లో అందుబాటులోకి ఉంచామని డిఎస్ఓ పద్మశ్రీ అన్నారు. ప్రతి కార్డుదారునికి 10 కేజీల బియ్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం కల్పించబడిందన్నారు. డిఎం వరలక్ష్మి, తహసీల్దార్ శ్రీచరణ్, నాయకులు మానం మురళీమోహన్ దాస్, కాకాని అశోక్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. బీపీటీ రైసు అండ్ స్టీమ్ రైసు 52 రూపాయలకి 50 రూపాయలకి ప్రతి కార్డుదారికి అందాలని చెప్పి ప్రభుత్వం మన రాష్ట్రంలో, మన జిల్లాలో 24 కౌంటర్లో ప్రారంభించడం జరిగిందండి. దాంట్లోనే ఈ రైస్ మిల్ ద్వారా, రాఘవేంద్ర రైస్ మిల్ ద్వారా కూడా కన్జ్యూమర్లందరికీ కూడా అద్దంకిలో అందుబాటులో తీసుకురావడానికి ఈ కౌంటర్ ప్రారంభించడం జరిగింది. అందువల్ల వినియోగదారులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని కార్డు ద్వారా 10 కేజీల రైసు తక్కువ ధరకే, మార్కెట్లో లభించే ధర కన్నా కూడా తక్కువ ధరకే పొందాలని కోరుకుంటున్నామండి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నామండి. గ్రామ పంచాయతీలు సమగ్ర అభివృద్ధి సాధించాలంటే శాస్త్రీయమైన పక్కా ప్రణాళికల రూపకల్పన అత్యంత ఆవశ్యకమని అధికారులు స్పష్టం చేశారు. అద్దంకి మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, వార్షిక ప్రణాళికపై ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల అభివృద్ధి ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదని,
వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న వివిధ శాఖల సిబ్బంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత మెరుగ్గా చేరవేయడంలో క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత శాఖల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రణాళిక నిరంతరము ప్రతి సంవత్సరం ఒకసారి మనం ప్రణాళికల మీద శిక్షణ తీసుకుంటూ ఉంటాము. అయితే మళ్ళా ఎందుకు తీసుకోవాలి అంటే గత కొంతకాలం ఒక సంవత్సరం క్రితం తీసుకున్నాం, అమలు చేసాం, అయిపోయింది. అయితే మనిషికి సహజంగా జ్ఞాపక శక్తి లేదా మనం పని చేస్తూ ఉంటేనే అది గుర్తు వస్తూ ఉంటుంది. కొంతకాలం తర్వాత అది మర్చిపోవడం జరుగుతుంది. మరలా జ్ఞప్తికి తెచ్చుకొని మనం గతంలో ప్రణాళిక తయారు చేసి ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాం, ఏ అంశాలు మనం ముందుకు సాధించాం, ఇంకా ఆ గ్రామ పంచాయతీలో ప్రణాళికల పరంగా, అభివృద్ధి పరంగా ఇంకేమన్నా లోటుపాట్లు ఉన్నాయా, వాటన్నింటినీ సరిదిద్దుకొని ఉత్తమమైన ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రణాళికల్లో ఎవరెవరు భాగస్వామ్యం చేసుకోవాలి, వారి ద్వారా తయారు చేసి ఆ ప్రణాళికను అమలు చేసి రూపకల్పన, అమలు బాధ్యత కూడా మనదే. సో ఎంత ఉత్తమమైనటువంటి ప్రణాళిక తయారు చేసి ఆ ఉత్తమమైన ప్రణాళికను అమలు చేస్తేనే మన గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి అనేది, సంక్షేమం అనేది మనం ముందస్తుగా ఉంటాం. సో దీనికి ఏ ఒక్కరు కాదు, అందరూ సమిష్టిగా ఉంటేనే అది ముందుకు అనేది వెళ్తుంది. ఎగ్జాంపుల్, మన కుటుంబంలో ఒక హెడ్ ఉంటారు, తల్లి, తండ్రి, లేదా ఎవరో ఒకరు సంపాదన పరులు ఒకళ్ళు ఉంటారు, అంతే కదా, లేదా ఇద్దరు ఉండొచ్చు. అయితే ఒక కుటుంబ ఆదాయం ₹1,00,000 అనుకుంటే ₹1,00,000 ఒకే అంశాన్ని ఖర్చు పెట్టలేం కదండి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం అందజేత, పారిశ్రామిక రంగాన్ని వేగవంతంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఒంగోలులో పట్టపగలే భారీ చోరీ, 30 సవర్ల బంగారం దోపిడీ, ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు. ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్లో కలెక్టర్ రాజాబాబు విస్తృత పర్యటన, ప్రభుత్వానికి, పారిశ్రామికవేత్తలకు వారధిగా గ్రోత్ సెంటర్ పనిచేయాలని సూచన. డి న్యూస్లో నేటి మాట. ప్రయత్నం ఎప్పుడూ ఓడిపోతామన్న భయంతో కాదు, ఎప్పటికైనా గెలుస్తామనే నమ్మకంతో ప్రారంభించాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.